ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని తేడా లేకుండా ప్రజలందరినీ కూడా ఆదుకునే ధర్మం మన దగ్గర ఉంది కాబట్టి మనం ఆదుకుందామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇవాళ ఉదయం కూడా మాట్లాడినాం. మేము ఒకటే కోరుతున్నాం, ఇప్పటి వరకు చాలా గ్రామాలలో అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయలేదు. నెంబర్ 1. దీని మీద రెవెన్యూ యంత్రాంగాన్ని, ఎందుకంటే జిల్లాలు చిన్నయని 33 జిల్లాలకు 33 మంది కలెక్టర్లు వచ్చిన తర్వాత అసలు 2 రోజులనే మొత్తం కలెక్టర్ మొత్తం తిరిగేటువంటి ఆస్కారం ఉన్నటువంటి ఈ రోజులలో ఎక్కడ కూడా పెట్టిన ఇసుక మెటలు కావచ్చు, కోతపడ్డ పంట పొలాలు కావచ్చు, కొట్టుకపోయిన పంటలు కావచ్చు, నీట మునిగిన పంటలు కావచ్చు, చెర్లు తెగిపోయి కొట్టుకపోయినటువంటి లక్షలాది రూపాయల మత్స్య సంపద కావచ్చు, ఇవాళ కూలిపోయిన ఇండ్లు కావచ్చు, ఇళ్లకు నీళ్ళొచ్చి సర్వస్వం కొట్టుకపోయినటువంటి ఆస్తులు కావచ్చు, ఇట్లాంటి వాటి విషయంలో ఇప్పటిదాకా ఏమీ అసెస్మెంట్ లేదు. నేను ఒకటే కోరుతున్నా, ప్రభుత్వం తక్షణమే ఇవన్నిటి పట్ల ఒక అసెస్మెంట్ చేయమని చెప్పి కోరుతున్నా. ఇప్పటివరకు పిడుగుపడి చనిపోయిన వాళ్ళకి కానీ, వాగులలో కొట్టుకపోయి చనిపోయిన వాళ్ళకి కానీ ఒక్క రూపాయి కూడా రాలే. మేము అంటున్నాం ప్రభుత్వాన్ని, తక్షణమే మీరు ఏదైతే తక్షణ సాయం కింద అందిస్తా అని చెప్పి ప్రామిస్ చేసినారో వెంటనే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ప్రకటించిన సాయం చాలా తక్కువ, 10,000 రూపాయలు. మొత్తం కలిస్తే ఖమ్మంలో కొట్టుకపోయిన ఇళ్ళు మునిగిపోయిన ఇళ్ళు 5,000, 6,000, 10,000 తెలియదు. కానీ వీళ్ళు ఇప్పటిదాకా అనౌన్స్ చేసిన సాయం 10 కోట్లు 15 కోట్లు కూడా లేదు. కేంద్ర ప్రభుత్వ పరంగా విపత్తు నిధి కింద ఇప్పటికే 1,300 కోట్ల పైచిలకు ఉన్నట్టుగా మా దగ్గర లెక్కలు లేవు. మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి, గతంలో వాడుకున్నారా, వాడుకుంటే యూటిలిటీ సర్టిఫికెట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రొడ్యూస్ చేయాలి. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్క ప్రకారంగా 1,360 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చేటువంటి ఈ నిధులు ఏవైతున్నాయో, ఎమర్జెన్సీ కింద ఇచ్చే నిధులు అవుతున్నాయో, ఇలాంటి తుఫాన్లు కానీ వరదలు కానీ ప్రకృతి విపత్తు జరిగినప్పుడు ఇచ్చే డబ్బు అవుతుందో 1,360 కోట్ల రూపాయలు ఉన్నట్టుగా మా దగ్గర లెక్కుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి, మరి గతంలో ఉన్న ప్రభుత్వం వాడుకొని కూడా యూటిలిటీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిందా లేదా చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రజల్ని ఆదుకోవాలి కాబట్టి, తక్షణం సాయం అందించాలి కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా ఇవన్నీ అసెస్మెంట్ చేయడమే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్నదేందో లేనిదో చెప్పాలన్నట్టు కర్తవ్యం కూడా ఉన్నట్టుగా నేను కోరుతా ఉన్నా. దీంట్లో ఇవాళ పంట నోటికాడికి వచ్చింది. ఆల్మోస్ట్ మక్క పంట మీకు తెలుసు పీసులు తోడింది. వరి పంట కొంత పొట్ట దశకు వచ్చినవి ఉన్నాయి, కొత్తగా అయినా కూడా ఒక్కొక్క ఎకరం మీద 20,000 నుంచి 30,000, 40,000 పెట్టుబడి పెట్టే పంటలు కూడా ఉన్నాయి. పత్తులు పచ్చ కనబడ్డప్పటికి కూడా మొత్తం ఏర్లన్నీ నీళ్ళల్లో ఉండి తీసుకొని పంట పొలం తక్షణమే సహకారం అందించాలని చెప్పి కూడా రెండో డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడోది, మత్స్యకారులకి అసలు చాలామంది తెలియంది, ఒక్కొక్క చెర్ల వర్షాలు మంచిగా పడ్డాయని చెప్పి ముందస్తుగా సీడ్ పోసుకున్నారు. ఒక్కొక్క చెరువులో ₹1,00,000 నుంచి మొదలుపెట్టి 5 లక్షలు 10 లక్షల సీడ్ కూడా పోసుకున్నారు. తెగిపడ్డ చెరువులలో మొత్తం పోయినాయి. ఈ పెద్ద ఎత్తున వరద వచ్చి మాత్రం పడితే మొత్తం నీళ్ళపాలు అయిపోయినాయి. వాళ్ళకు మళ్ళీ చేప పిల్లల సప్లై కాకుండా తక్షణమే ఏ చెర్లలో అయితే పూసలు కొట్టుకపోయిందో ఆ చెర్లల వెంటనే వాళ్ళకు డబ్బులు ఇస్తే మళ్ళీ పిల్లలు తెచ్చేసుకునేటువంటి ఆస్కారం ఉంది. ఒకటి, యుద్ధ ప్రాతిపదిక పైన ఆ చెర్ల గండ్లు పూడ్చి మళ్ళీ వెంటనే పంట పొలాలకు నీళ్లు కావచ్చు, మత్స్యకారులకు మత్స్య సంపద కావచ్చు అసెస్మెంట్ చేసి యుద్ధ ప్రాతిపదిక పైన ఆ పని చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పశు సంపద మీద వాళ్ళు అనౌన్స్ చేసిన ₹50,000 చొప్పున గొర్రెకు మేకకి కోళ్ళ ఫారాలకి అదేవిధంగా వీళ్ళకి మీరు మాట చెప్తాను తప్ప ఇంతవరకు ఏం సహకారం అందట్లేదని చెప్పి బాధపడుతున్నారు. వీళ్ళందరికీ కూడా అసెస్మెంట్ చేసి
ఈ ఈ పశు సంపద మత్స్య సంపద వాటికి కూడా తక్షణమే సాయం రిలీజ్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా నేను చూస్తున్న ఫోటోలు అంటే మామూలు నష్టం జరగలేదు. జేసీబీలు కొట్టుకపోయి ఇట్లా ముద్ద ముద్ద బొమ్మలకి అయిపోయినాయి. జేసీబీలు, ట్రాక్టర్లు, తర్వాత ఆటోలు కొట్టుకపోయి ముద్దలకి అయిపోయినాయి. మొత్తం అండగా ఉంటాం, మా వంతుగా సూచనలు సలహా ఇస్తాం. కానీ చేయాల్సింది ప్రభుత్వం కాబట్టి ఎప్పుడైనా మీరు కేంద్ర ప్రభుత్వం నేరుగా రాదు. కేంద్ర ప్రభుత్వ పరంగా మీరు కోరితే వాళ్ళ టీంలు వస్తే అసెస్ చేస్తుంది, దాని ఆధారం కొంత సాయం చేస్తే మళ్ళీ మీ త్రూ ఇవ్వాల్సింది తప్ప కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇచ్చే ఆస్కారం లేదు. కాబట్టి మీరు వాళ్ళ మీద వీళ్ళ మీద విమర్శలు మాని ఎప్పుడు ఇట్లాంటి రాజకీయాలు ఇట్లాంటి చిల్లర మాటలు మంచివి కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనం ఐక్యంగా ప్రజలకు ధైర్యాన్ని, ప్రజలకు మేము ఉన్నటువంటి మద్దతుని, ప్రజలకు నిజమైన సహకారాన్ని అందించి ఆదుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ మహబూబాబాద్